ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. మీరు వీడియో వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే చూడండి. మీకు డెఫినెట్‌లీ ఇంప్రెస్ అవుతారు ఈ వీడియోని మీరు చూసి. నచ్చితే లైక్ చేయండి. నాకైతే చాలా టైం అయింది ఈ వీడియో చేయడం. కొంచెం ఆలోచించి చేసిన. చూద్దాం, నచ్చితే లైక్ చేయండి. ఇంకేమైనా నెక్స్ట్ వీడియో ఏం చేయాలనేది కామెంట్ చేయండి రేపు. பக்கத்துல நான் பாடுக்க வழி சொல்லம்மா. వీడియో చూశారు కదా, మేబీ మీకు ఆ ఫీల్ అనేది రాకపోతే వీలుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంతకు ముందే పెట్టాను, చెక్ చేసుకోండి. చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటుంది. ఓకే, ఇంకా కొన్ని చెప్తాను, మీకు చాలా యూస్ అవుతుంది. కొన్ని చెప్తాను, చాలా హెల్ప్ కూడా అవుతుంది. ఓకేనా. ఫస్ట్ అయితే ఇక్కడ నేను మీకు ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసే ముందు ఒక ఫాంట్ అయితే ఇచ్చాను. ఈ ఫాంట్ చాలాసార్లు యూజ్ చేసినాం, మళ్ళీ ఈరోజు కూడా యూజ్ చేస్తున్నాం. వీలుంటే లాస్ట్ వరకు అయితే చూడండి. ఓకే, ఫస్ట్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి. ఎలా యాడ్ చేసుకోవాలో తెలియకపోతే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి, ఏదైనా రేషియో తీసుకోండి, మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్ళండి. ఓకే, పైన రోబోట్ రెగ్యులర్ ఉంటుంది, వ్యూ ఆల్లోకి వెళ్ళండి. లెఫ్ట్ సైడ్ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకోండి. ఇంపోర్ట్ ఫాంట్స్ అని ఉంటుంది, అందులోకి వెళ్ళండి. ఓకే, మళ్ళీ ఇక్కడ 3 లైన్స్ ఉంటుంది మొబైల్ మోడల్లో. దాని తర్వాత OnePlus నా మొబైల్ కాబట్టి దాని మీద క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు మీ ఫైల్ మేనేజర్లో అంటే మై ఫైల్‌లో అన్ని ఫోల్డర్ కనిపిస్తుంది. ఏ ఫోల్డర్‌లో అయితే ఉందో ఆ ఫాంట్ అనేది, ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఇక్కడ నుంచి మీరైతే యాడ్ చేసుకోండి. యాడ్ అయితే అయిపోతుంది. ఇప్పుడు ప్రాజెక్ట్ ఇచ్చాను కదా, దాన్ని ఓపెన్ చేద్దాం. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత స్టార్టింగ్లో ఒకటి చెప్తాను. హలో అమ్మాయి అని వస్తుంది టెక్స్ట్‌లో. ఇక్కడ నేను మీకు ఒక నేమ్ పెట్టుకోండి మీకు వీలుంటే. హలో, ఇప్పుడు ఎగ్జాంపుల్ అమ్మాయి అనే లెటర్లో అయితే మొత్తం 6 లెటర్ ఉంటుంది అనుకుంటా. ఓకే, 6. ఓకే, మీ నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హలో అనేది ఉంచండి. ఇక్కడ హలో ఓ ఇక్కడ ఎవరికైతే ఉందో అది ఉంచండి. దాని తర్వాత ఈ అమ్మాయి లెటర్ ఏదైతే ఉందో ఆ అమ్మాయి అనే టెక్స్ట్ దీన్ని తీసేసి రిమూవ్ చేసుకోండి. ఇక్కడ మనం కూడా హలో ఎగ్జాంపుల్గా వాళ్ళ సంథింగ్ పేరు అనుకోండి. ఎగ్జాంపుల్గా దివ్య వద్దులే కానీ ఓకే, కావ్య పెట్టేస్తున్నా. బాగుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే 5 లెటర్లో ఇంకా మంచిగా కనిపిస్తుంది. వీలుంటే ట్రై చేయండి. ఓకేనా. ఓకే, దాని తర్వాత ఇక్కడ మనకు మెయిన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 2 గ్రూప్స్ అయితే ఉన్నాయి. ఓకేనా, 2 గ్రూప్స్ ఉన్నాయి, ఒక ఫోటో అయితే ఉంది. ఏంటంటే ఆ గ్రూప్లో ఏదైతే ఫోటో ఉందో సేమ్ కింద బ్యాక్గ్రౌండ్లో కూడా సేమ్ ఫోటో ఉండాలి. ఓకేనా. అదేంటంటే ఫోటో సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు సంథింగ్ ఎవరిదైనా ఫోటో యాడ్ చేద్దామని అనుకుందాం. ఈ ఫోటో ఉంది, దీంతో రీప్లేస్ పెడుతున్నా. ఫోటో రీప్లేస్ అయింది, కానీ ఆ ఫోటో అనేది కరెక్ట్గా సెట్ కాలేదు కాబట్టి కొంచెం కిందికి తీసుకొస్తున్నా. ఓకే, ఇదే ఫోటోని కాపీ చేసుకోండి. కాపీ చేసిన తర్వాత ఈ గ్రూప్ అండ్ మార్క్స్ 1 అని ఉంది కదా, దాన్ని తీసుకోండి. ఇక్కడ ఈ ఫోటో సెలెక్ట్ చేసి పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసుకోండి. అన్నీ ఆఫ్ చేసి కలర్ ఆప్షన్ మాత్రమే ఉంచి పేస్ట్ చేయండి. ఈ ఫోటోని కొంచెం బాగా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు బ్యాక్ వద్దాం. సెట్ అయింది ఫోటో అనేది. ఇలా ఈజీగా మీరు అందులో ఏవైతే ఫొటోస్ ఉన్నాయో అవి ఈజీగా మీరైతే చేంజ్ చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది విషయం అయితే ఏమి ఉండదు ఇందులో. ఎండింగ్ వరకు చూసుకోండి. ఒకవేళ లిరికల్ అక్కడ నచ్చకపోతే టాప్లో పెట్టుకోండి, పైన టాప్లో. అది కూడా మంచి ప్లేసే. వీలుంటే ట్రై చేయండి అంతే. దాని తర్వాత సేవ్ చేసుకోండి.